కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ మొదలైతే సహించే ప్రసక్తే లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామగుండం నగరపాలక సంస్థ సహకారంతో గోదావరిఖని పట్టణంలోని వాంటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు పొంగుటి లక్ష్మీనారాయణతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, దేశంలో బడుగు బలహీన వర్గాలకు, దళిత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడితే అందుకు భిన్నంగా బీజేపీ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేయడం కోసం కుట్ర పన్నుతుందని, ఇది సహించేది లేదని వారు హెచ్చరించారు. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా మళ్లీ కూడా ఎస్సీ వర్గాలకే కేటాయించే విధంగా కృషి జరుగుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత, అణగారిన వర్గాల ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని వెల్లడించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ కలలుగన్న సామాజిక మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ప్రణాళికబద్ధంగా రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు. మార్గదర్శి ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప మహానీయులు బాబు జగ్జీవన్ రామ్ గారు వర్ధంతి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాలతో పాటు మా నియోజకవర్గం రామగుండంలో మా దళిత విభాగ అధ్యక్షుడు యుగంధర్, దళిత విభాగ వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మేయర్ గారు, కార్పొరేటర్ గారు, అదే మాదిరిగా ఎస్సీ కమిషన్ సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు చూపించిన మార్గంలో నిరంతరం మేము అనేక కార్యక్రమాలపై గతంలో ధరల పాలనప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ గారికి గుర్తు చేస్తూ సమాజం కొరకు పోరాటం చేసేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాం. ఇలా ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకున్నాం. ఇలా ప్రజల పరిపాలన ఇలా ప్రజల ముందుకు వెళ్తా ఉంది. మరి వారు చూపించిన బాటలో మేము నడుస్తున్నామనే నమ్మకం బలంగా ఉంది. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, గోదావరిఖని ఏసీపీ రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, కన్నూరి సతీష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్లి సతీష్, ఇరుగురాల కృష్ణయ్య, సిపిఐ నాయకులు కందుకూరి రాజారత్నం, కనుకుంట్ల సమ్మయ్య, ఆకునూరి బాలంకుష్, దుబాసి బొందయ్య, శనిగరపు రామస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంపుల ఓదేలు యాదవ్, యుగంధర్, తిప్పారం శ్రీనివాస్, కలవల సంజీవ్, మారెల్లి రాజిరెడ్డి, పాతిపల్లి ఎల్లయ్య, పెరిక రవి, కనుకుంట్ల నారాయణ, దాసరి ఎల్లయ్య, ఉప్పులేటి శంకర్, కుడుదుల వెంకటేష్, కాసిపేట పోచం, గాలిపల్లి రాజేష్, రాసూరి నర్సయ్య, మహంకాళి హనుమంతు, మర్రి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.